వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం. ఏప్రిల్ 9 ఏపీ జిల్లా డిఏ, డిఆర్, ఆర్ఎస్ ఎక్సెట్రా ఫైనల్ సెటిల్మెంట్కు అప్లై చేసుకోండి. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం. చాలామంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ ఏపీజీఎల్ఐ బాండ్స్ మెచ్యూర్ అయినప్పటికీ ఇంతవరకు ఫైనల్ పేమెంట్ కోసం అప్లై చేసుకోలేదు అనే విషయాన్ని ఏపీజీఎల్ఐ డైరెక్టర్ గారు తెలియజేశారు. కనుక ఎవరైతే మెచ్యూర్ అయిపోయిన బాండ్లు ఉన్నాయో వాటిని వెంటనే అప్లై చేసుకుంటే అమౌంట్ త్వరగా క్లియర్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. చాలామంది ఉద్యోగులు తమ జాబులో జాయిన్ అయినటువంటి కొత్తల్లో వారికి రిటైర్మెంట్ ఏజ్ 58 సంవత్సరాలుగా ఉండింది. అప్పుడు వారు తమ యొక్క ఏపీజీఎల్ఐ బాండ్స్ని 55 సంవత్సరాలకి మెచ్యూర్ అయ్యే విధంగా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్ అనేది 60 సంవత్సరాలు, 62 సంవత్సరాలకు పెంచిన నేపథ్యంలో ఈ విధంగానే వాళ్ళ బాండ్స్ 58 సంవత్సరాలకే మెచ్యూర్ అయిపోతాయి. కానీ వాళ్ళు ఇంకా ప్రీమియం చెల్లిస్తూనే ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని ఒకసారి గమనించుకోగలరు. అదేవిధంగా దానికి సంబంధించి ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఒక ఉద్యోగి యొక్క బాండ్స్ ఈ విధంగా అప్రూవ్ అయినట్టుగా చూస్తూ ఉన్నాం. 54,960 రూపాయల బాండ్ ఒక బాండు, అదేవిధంగా 10,995 అదే మరొక బాండు. ఈ విధంగా చూసినట్లయితే 49,630, ఆ విధంగా మొత్తంగా 5 బాండ్లు అయితే ఇక్కడ మనం స్కీమ్ మీద అయితే చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా అప్రూవ్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి రిటైర్మెంట్ 2-3 సంవత్సరాల దగ్గరలో ఉన్నటువంటి ఉద్యోగులు ఈ విధంగా తమ ఏపీజీఎల్ఐ పాలసీ బాండ్లలో ఎల్పిడి లాస్ట్ ప్రీమియం డేటు, అదేవిధంగా డిఓఎం డేట్ ఆఫ్ మెచ్యూరిటీ, ఈ రెండింటినీ కూడా తప్పనిసరిగా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా చూసుకోకపోయినట్లయితే వాళ్ళు ప్రీమియం ఇంకా చెల్లిస్తూనే ఉంటారు. అవి తమ యొక్క బాండ్కి అయితే యాడ్ కావు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇలా చూసుకోకపోవటం వలన ఎల్పిడి లాస్ట్ ప్రీమియం డేట్ పూర్తయినప్పటికీ అమౌంట్ కడుతుంటారు. డేట్ ఆఫ్ మెచ్యూరిటీ పూర్తయినా కూడా వాటిని క్లెయిమ్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా చాలామంది కూడా ఉన్నారు. ప్రస్తుతానికి 3-4 ఏళ్ల సర్వీస్ ఉన్న ఉద్యోగులందరూ కూడా, ఇక 3-4 ఏళ్ల సర్వీస్ ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ముందస్తుగా తమ యొక్క ఏపీజీఎల్ఐ బాండ్లో ఈ ఎల్పిడి, డిఓఎం ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 58 సంవత్సరాల వయసు పూర్తి చేసుకున్న ఉద్యోగులు తమ ఏపీజీఎల్ఐ బాండ్స్ లాస్ట్ ప్రీమియము, మెచ్యూర్ డేటు చూసుకొని ఫైనల్ సెటిల్మెంట్ కొరకు అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ పెండింగ్ డిఏలు, డిఆర్ చెల్లింపులు చూసినట్లయితే పెండింగ్లో ఉన్న అన్ని రకాల డిఎల్ను దశల వారీగా విడుదల చేయనున్నారు. అదేవిధంగా డిఆర్ఎస్ రిలీఫ్ చూసినట్లయితే ఇది పెన్షన్లకు సంబంధించినటువంటి డిఆర్ చెల్లింపుల ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది అనేటువంటి ఒక సమాచారాన్ని అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం.